తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై తర్జన భర్జన నడుస్తోంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ కి మున్సిపల్ శాఖకి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఇవాళ ఎస్ఈసీలో హై లెవెల్ కమిటీ భేటీ జరగనుంది. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇంకా జిల్లాలకు బ్యాలెట్ పేపర్లు చేరుకోలేదు. మరో 50 మున్సిపాలిటీలకు పైగా బ్యాలెట్ పేపర్లు చేరుకోవాల్సి ఉంది. వీలైతే ఇవాళ సాయంత్రం లేదా రేపు మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రైట్, మా కరెస్పాండెంట్ శేఖర్ ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అసలు ఈ కన్ఫ్యూజన్కి కారణం ఏంటి, ఎప్పట్లోగా ఈ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది తెలుసుకుందాం. శేఖర్ చెప్పండి, ఇటు హైదరాబాద్కి సంబంధించి ఏదో 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేస్తారనే ఒక చర్చ, అటు సికింద్రాబాద్ మల్కాజ్గిరి వ్యవహారం, ఇవన్నీ ఒక పక్క నడుస్తున్నాయి. ఈ లోపే షెడ్యూల్ వస్తుందంటున్నారు. ఏం జరుగుతోంది ప్రస్తుతం, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ బిందు, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 120 మున్సిపాలిటీలు అట్లాగే 10 కార్పొరేషన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, మిగతా పూర్తి స్థాయిలో వాళ్ళ పదవీ కాలం ముగియనటువంటి కార్పొరేషన్లు దాదాపు 4 ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెడితే 7 కార్పొరేషన్లు అట్లాగే 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అట్లాగే మున్సిపల్ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసి ఎలక్షన్ కమిషన్కి అందించింది. గడిచినటువంటి 2-3 రోజులుగా ఎలక్షన్ షెడ్యూల్ రేపు మాపు ఇవ్వాలన్నటువంటి అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. కానీ కొంత క్లారిటీ అయితే రావటం లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు, అట్లాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. గడిచినటువంటి 2-3 రోజులుగా బ్యాలెట్ పత్రాల పంపిణీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. హైదరాబాద్ నుంచి తీసుకుపోవాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా తలెత్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు 116 మున్సిపల్లు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు 50 మున్సిపల్లకు పైచిలుకుగానే బ్యాలెట్ పేపర్లు ఇంకా అందలేదు అన్నట్లుగా సమాచారం అయితే అంతా ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఆ అంశం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి దాదాపు ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసింది. ఈరోజు ఎస్పీలు అట్లాగే జిల్లా కలెక్టర్లతో ఉదయం మరికొద్దిసేపట్లోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంది. ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద దిశానిర్దేశం చేయనుంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు సిఎస్, డీజీపీ అట్లాగే అన్ని శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఓడీలతోటి హై లెవెల్ కమిటీ సమావేశాన్ని హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్కు సంబంధించినటువంటి విషయం మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీలైతే ఈరోజు సాయంత్రం లేదంటే రేపు ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను విడుదల చేసి వచ్చే నెల 11 లేదంటే 12వ తేదీన పోలింగ్ నిర్వహించి ఫిబ్రవరి 15వ తేదీలోపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రక్రియను కంప్లీట్ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు పూర్తి చేసింది అన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఈ సమన్వయ లోపం వల్ల కొంత డిలే అవుతున్నట్లుగా సమాచారం అయితే అంతా ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఆ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.